నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు జిల్లా నవీపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలను బంద్ చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం, కళాశాలలో నెలకొన్న పలు అంశాలపై స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కళాశాల ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మరియు కళాశాల యాజమాన్యాన్ని కోరారు. విద్యార్థుల హక్కుల కోసం ఏబీవీపీ ఎప్పటికీ పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. అందరికీ నమస్తే. నా పేరు నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నైపేట్ కార్యకర్త. ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అఖిల భారతీయ విద్యా పరిషత్ అనేది పాలిటెక్నిక్ కళాశాలను బంద్ను పిలుపునిచ్చింది. మరి ఎందుకు బంద్ను పిలుపునిచ్చిందంటే ఈ జియో నంబర్ 97 అలాగే శక్తి అనేది అమలు చేసిన ఈ రేవంత్ రెడ్డి త్వరగానే రద్దు చేయాలి దాన్ని. దానివల్ల మాకు స్టూడెంట్స్కి ఎంతో ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా మమ్మల్ని స్టూడెంట్స్ అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, లేకుంటే ఏమనుకుంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి, మీరు మాకు జర్మనీ భాషలు అవి ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న చదువుని మంచిగా అందిస్తే మాకు సరిపోతుంది. ఇంకా కొత్త కొత్త స్కీములు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మొత్తం ఈ పిల్లల రక్తాలు చూస్తున్నారు. పిల్లల సొమ్ము తిన్నాడు ఎవరు కూడా పైకి ఎదుగురు రేవంత్ రెడ్డి. ఎంతగానో చెప్తున్నా, ఇప్పుడు ఎదిగినట్టు కనిపిస్తుందేమో నీకు. రాను రోజుల్లో ఇంకా ఈ అఖిల భారతీయ విద్యా పరిషత్ తరఫున నీ పార్లమెంటు గోడలు కూలగొట్టి నేను అధికారులకు వెళ్ళి ఆ సీఎం కుర్చీకి వెళ్ళి దింపుదాం కంపల్సరీ. నువ్వేమో అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకుంటే కానీ కావు రేవంత్ రెడ్డి. ఈ విద్యార్థులు ఇలాంటి వారు నీకు ఇంకా తెలియదు. విద్యార్థులు చదువు మంచి చదువు అంది అంటే నువ్వేమో కొత్త స్కీములు పెట్టుకుంటా విద్యార్థులకు బాధాకరంగా చేస్తున్నావు. నువ్వు ఈ బాధలన్నింటి మాకు బాధ పెడుతున్నావు కావచ్చు, కానీ ఇవన్నీ తప్పకుండా అభిమానిస్తావు రేవంత్ రెడ్డి నువ్వు. కాబట్టి రేవంత్ రెడ్డి, స్టూడెంట్స్ పవర్, స్టూడెంట్స్ పవర్.